ఆమె పెళ్లి కోసం దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అధికార నివాసం రాష్ట్రపతి భవన్ వేదికగా మారింది. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు జారీ చేశారు. ఇంతకు పెళ్లి కుమార్తె ఎవరు, ఎందుకని ఆమె పెళ్లికి రాష్ట్రపతి భవన్ వేదికగా మారడానికి కారణమేంటి, అంత స్పెషల్ ఏంటి? మధ్యప్రదేశ్లోని శివపూరికి చెందిన పూనం గుప్తా నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు. ఆమె తండ్రి అక్కడే నవోదయ విద్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా సేవలు అందిస్తుండగా పూనం గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాకుండా గ్వాలియర్లో శివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ చేశారు. 2018లో జరిగిన యూపీఎస్సీ సిఏపిఎఫ్ పరీక్షల్లో పూనం గుప్తాకు 81వ ర్యాంక్ వచ్చింది. ఇలా ఆమె సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పిఎస్ఓ హోదాలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూనం గుప్తాను చూడడం, ఆమెను సేవలు నచ్చడంలో పలుమార్లు ప్రశంసించడం జరిగింది. అయితే ఇటీవలే జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన పరేడ్లో సిఆర్పిఎఫ్ మహిళా దళానికి పూనం గుప్తానే సారథ్యం వహించారు. ఇది చూసిన ద్రౌపది ముర్ము పూనం గుప్తా పట్ల మరింత ఆకర్షితులయ్యారు. అయితే ఇటీవల పూనం గుప్తాకు జమ్మూ కాశ్మీర్లోని సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలు అందిస్తున్న అవనీష్ కుమార్ తో పెళ్లి ఖరారు అయింది. ఫిబ్రవరి 12వ తేదీన వీరి వివాహం జరగబోతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ లోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహ వేడుకను నిర్వహించుకోమని చెప్పగా పూనం గుప్తా, అవనీష్ కుమార్ సహా వారి కుటుంబ సభ్యులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తమ బంధువులు, స్నేహితులు అందరినీ తీసుకొని వచ్చి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే రాష్ట్రపతి భవన్ లో పెళ్లి అవుతుండటంతో అందరినీ పిలవకుండా ముఖ్యమైన కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలని కూడా ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓ జాబితా తయారు చేసి వారిని మాత్రమే లోపలికి అనుమతించబోతున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే అత్యంత గౌరవప్రదమైన రాష్ట్రపతి భవన్ వేదికగా ఒక అధికారి వివాహం జరగడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఈ పెళ్లిని పలువురు చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.